మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఎంతో గొప్ప మనసుతో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 41 మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క తబలా లెటర్స్ రైట్ టు లెఫ్ట్ క్లారిటీగా వినేందుకు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. ఈ యొక్క తబలా లెసన్ ఈరోజు 41 మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈరోజు ఈ యొక్క లెసన్ తీన్తాల్లో మనం చెప్పుకోబోతున్నాం. ఇది బ్యూటిఫుల్ తిరికిట్ లెసన్ 41 ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మీరు ఈ యొక్క లెసన్ని నోట్ చేసుకోండి. ప్రతి క్లాస్లో చెప్తున్నాను. ఈ యొక్క లెసన్ని నోట్ చేసుకోండి. ఓకే, దిమ్ నగే తిరిగిట, దిమ్ నగే తిరిగిట. నెక్స్ట్ కంటిన్యూషన్. తాకే నాకే తిరిగిట, తాకే నాకే తిరిగిట. దిమ్ నగే తిరిగిట, తాకే నాకే తిరిగిట. ధ రాసుకున్నారు కదా? మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. దిమ్ నగే తిరిగిట, తాకే నాకే తిరిగిట. ధ. ఓకే, ఈ యొక్క లెసన్ని మనం ఇప్పుడు తబలా మీద ఎలా ప్లే చేసుకోవాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. దిమ్, దిమ్. ఈ యొక్క గే, ఈ యొక్క తా, ఈ రెండు కలిస్తే దిమ్. ఇలా కూడా ఈ టేగాకి ఈ యొక్క కరిన బ్లాక్కి ఈ యొక్క మధ్యలో కూడా మనము ఇదివరలో దిమ్ చెప్పుకున్నాము. ఈ యొక్క బ్యూటిఫుల్ తిరిగిట ఈ యొక్క లెసన్లో మనము ఈ విధంగా ఈ యొక్క పాఠాన్ని మనం చెప్పుకుంటున్నాము. దిమ్. నెక్స్ట్ దిమ్ నాగే, నాగే, నాగే. చూస్తున్నారు కదా? దిమ్ నా గే టి రి గి టా. నెక్స్ట్ తా కే నా కే తి రి కి టా. నెక్స్ట్ తా కే నా కే తి రి కి టా. దా. తా కే నా కే తి రి కి టా. ఫింగరింగ్ అర్థమైంది కదా? చూస్తున్నారు కదా? మళ్ళీ ఇంకోసారి స్లోగా చెప్తాను. దిమ్
నా గే రి 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 టా టా రే నా రే రి 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 టా దా దిమ్ నాగే తిరిగిట తాకే నాకే తిరిగిట దా. ఈ యొక్క లెసన్ను పాటల్లో, భక్తి సంగీత కార్యక్రమాల్లో, భక్తి పాటలకు కావచ్చు, అన్నమయ్య పాటలకు కావచ్చు, ఇలాగా పల్లవి కాకుండా చరణాలు 1 2 3 4 లైన్స్ చరణాలు ఉంటాయి కదా, దీంట్లో 3rd 4th లైన్లో ఈ యొక్క లెసన్ని మనము అద్భుతంగా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత స్లోగా చెప్పానో ఈ విధంగా మనం ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యొక్క లెటర్స్ పర్ఫెక్ట్లీ అలా జారిపోకుండా, తుస్సుకోకుండా ఫింగరింగ్ సెట్ అవుతుంది. ఇలాగా స్లోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని కొంచెం స్పీడ్గా మనము తబలా మీద ప్లే చేసుకోవడానికి అనుకూలంగా హ్యాండ్ వ్రేళ్ళు పొజిషన్ కరెక్ట్లీ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము దీన్ని స్లోగా కంటిన్యూషన్గా ఈ యొక్క తబలా మీద ప్లే చేసుకున్నాము. ఓకే, లెసన్ చెప్పాను కదా, ఇది చూడకుండా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క పాటలకి బ్రహ్మాండంగా ఈ యొక్క తిరిగిట లెసన్ మనము ప్లే చేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి స్లోగా మనము ఈ యొక్క లెసన్ని ఇప్పుడు తబలా మీద ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, చూసారు కదా, కొంచెం బాగా వచ్చాక మనము కొంచెంగా స్పీడ్గా కూడా మన ఈ యొక్క లెసన్ని తబలా మీద ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఓకే, విన్నారు కదా, చాలా బాగుంటుంది. ఈ యొక్క లెసన్ తిరిగట లెసన్ పాటలో సింగర్ ఏ టెంపోలో పాడుతున్నాడు అన్న కాల ప్రమాణాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఈ యొక్క లెసన్ని మనము ఆ యొక్క పాటల్లో శరణాలకి మనము జాయిన్ చేసి మనకు అనుకూలంగా ఆ యొక్క కాల ప్రమాణంలో మనం వాయించడానికి ప్రాక్టీస్ చేసుకున్న ప్రాక్టీస్ని అక్కడ పాటలకి ఆ చరణాల్లో వాయించుకోవడానికి తబలా మీద చాలా బాగుంటుంది. ఈ యొక్క తిరిగిట లెసన్ను మీరు ప్లే చేస్తుంటే మీకు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన, మీ యొక్క వాద్యానికి మీకు వాల్యూ పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తాను నేను. తర్వాత ఏంటంటే దీన్ని మనం ఎంత స్పీడ్గా కావాలంటే అంత స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఎంత స్పీడ్గా వాయించి చేసినామని పాటలకు అలాగా వాయించుకునేదానికి లేదు. ఆ యొక్క పాట టెంపో బ్యాలెన్స్ ఏ విధంగా నడుస్తుందో ఆ యొక్క టెంపో బ్యాలెన్స్లో మాత్రమే మనము ఈ తిరిగిట లెసన్ సైకిల్ని మనం తీసుకెళ్ళి పాటలకి వాయించవచ్చు. కాబట్టి మనకు వచ్చిన ప్రాక్టీస్ని ఆ యొక్క టెంపో బ్యాలెన్స్లో మలుచుకుని అమర్చుకుని అద్భుతంగా ప్లే చేసుకోండి. తర్వాత ఇంకొంచెం స్పీడ్గా కూడా మనము దీన్ని వాయించుకోవచ్చని నేను ఇప్పుడు చూపిస్తాను. విన్నారు కదా, ఈ విధంగా మనము ఈ యొక్క లెసన్ని తిరిగిట లెసన్ని బ్యూటిఫుల్ తిరిగిట ఇది, దీన్ని మనము ప్రాక్టీస్ చేసుకొని తబలా మీద చక్కగా పాటలకి చరణాల్లో వాయించుకోవచ్చు.
అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ పల్లవిలో కూడా మనము ఈ యొక్క తిరిగిట లెసన్ని ప్లే చేసుకుని లాస్ట్లో తిహాయ్ 3 ముగింపులు ఈ యొక్క లెసన్లో మనము చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఈ యొక్క ముగింపు అంటారు దీన్ని, తిహాయి. దీన్ని ఏంటంటే ఇలా కంటిన్యూషన్గా వాయించుకుంటూ ఇలాగా పాటల్లో మజాగా ఈ యొక్క తిరిగిట లెసన్, బ్యూటిఫుల్ తిరిగిట్, ఈ లెసన్ని మనము అద్భుతంగా ప్లే చేసుకోవచ్చు. ఈ యొక్క లెసన్ విన్నారు కదా. తర్వాత మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసులు చాలా చక్కగా జరుగుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క తబలా లవర్స్, దీని మీద తబలా వాద్యం మీద ఆసక్తి కలిగిన వారు నేర్చుకుంటున్నారు. అలాగే మార్నింగ్ టైంలో ఇంటి వద్ద క్లాసులకి కొంతమంది హాజరవుతున్నారు. ఈ యొక్క తబలా వాద్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగినటువంటి చిన్నలు పెద్దలు ఎవరైనా కానీ నాకు సంప్రదించండి. మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ, నా సెల్ నెంబర్ 9346601484 కాల్ చేసి మీ టైం స్లాట్ మార్క్ చేసుకుని ఈ యొక్క తబలా క్లాసులకి హాజరవ్వండి. తర్వాత మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ యొక్క తబలా క్లాసులు కావచ్చు, తర్వాత నేను ప్లే చేసినటువంటి డివోషనల్ కచేరీలు కావచ్చు, భక్తి సంగీత కార్యక్రమాలు కావచ్చు, ఎంతో అద్భుతంగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్ని ప్రోత్సహించండి. తబలా క్లాసులు నేర్చుకోండి, తబలా పాఠాలు వినండి. మీకు తెలిసిన వారికి కూడా ఇలాగా యూట్యూబ్ ద్వారా మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో తబలా క్లాసులు నేర్పబడుతున్నాయి అని తెలియజేయండి. మీకు ఏదైనా సందేహాలు ఈ యొక్క తబలా లెసన్స్లో ఉంటే నాకు కాల్ చేయవచ్చు, మీరు కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయవచ్చు. అలాగే మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ 9346601484. థ్యాంక్ యూ. మీ యొక్క ఆదరాభిమానాలు ప్రతిరోజు నా యొక్క ఛానళ్ళు, నేను వాడుతున్నటువంటి కచేరీలు, అలాగే నేను చెప్తున్నటువంటి పాఠాలు ప్రతి ఒక్కరోజు వింటూ ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రేపటి క్లాసులో మరి యొక్క లెసన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.